దానికి సంబంధించిన ఫోటోలు ఎవిడెన్సులు అన్నీ వాడికిచ్చి ట్రైన్ చేసి తీసుకొచ్చాడు. వాడు మోసగాడక్క. మనకున్నది ఒకే ఒక్క రోజు. ఈలోపు వాడు తప్పుడు మనిషి, వాడు దొంగ అని నిరూపించలేకపోతే ఉషాని వాడితో పంపించాల్సి వస్తుంది. అదెప్పటికీ జరగచ్చంటి. ఈలోపే వాడు దొంగ అని నేను ప్రూవ్ చేస్తాను. వాడు దొంగ అని ప్రూవ్ చేయడం ఎందుకే? అసలు ఉషా ప్రేమించింది చందూని అని చెప్పేసి ఆ విషయాన్ని సుమలత ముందు పెడితే వాడు దొంగన్న విషయం తెలిసిపోతుంది కదా. అప్పుడు చందూకి ఉషకే పెళ్లి జరిగిపోతుంది. లేదు బామ్మగారు, వీళ్ళ ప్రేమ విషయం ఇప్పుడు బయట పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఆ విషయాన్ని రివీల్ చేశామంటే అత్తగారికి అనుమానం వస్తుంది. అప్పుడు టోటల్గా మన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బయట పెట్టాల్సింది వీళ్ళ ప్రేమని కాదు, వచ్చినవాడు దొంగ అని బయట పెట్టాలి. కానీ వాడు చాలా గట్టిగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు కదక్క. వాడు దొంగ అని చెప్పి ఎలా నిరూపించగలం? దానికి ఒక దారుంది. ఎవరైనా ఇలా నాటకం ఆడడానికి వచ్చారు అంటే డబ్బులు ఆశించే కదా వస్తారు. అవును, డబ్బుల కోసమే వచ్చుంటాడా సచ్చినోడు. ఆ అక్షిత వాళ్ళు గట్టిగా ముట్ట చెప్తామని చెప్పుంటారు. అందుకే ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వాడు. ఇక వాడంతట వాడు బయటపడేలా చేయడానికి నా దగ్గర ఒకటే ఒక దారుంది. ఏంటది? నువ్వు చెప్పేది కరెక్టే వదినా. ఇలా అయితేనే వాడు బయటపడతాడు. అక్షిత చందు కలిసి ఆడిన డ్రామాకి రివర్స్ డ్రామా నేను ఆడతాను. ఆ దొంగ బారి నుంచి ఉషని నేను కాపాడతాను. ఏంటి చందు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు దినా, ఉషాని వెంకటగాడు ఎప్పుడెప్పుడు తీసుకుపోతాడా, వీళ్ళందరూ ఎప్పుడు ఉషాని పంపించేస్తారని వెయిట్ చేస్తున్నాను. ఏం పర్వాలేదు, 2 రోజులు ఇక్కడ ఉంచుతాను అంది. ఆల్రెడీ 1 డే అయిపోయింది. ఈ 1 డే నుంచి వాళ్ళు ఏ తప్పు వాళ్లకు దొరకలేదు. సో పల్లవి కూడా కాదు, ఇంకా అనుమానపడ్డానికి ఏమీ లేదు. అదే మాట్లాడి పంపించేద్దాం. ఇంతకీ వాడెక్కడా? ఇంకా లేవలేదనుకుంటా దరిద్రుడు. పద చూద్దాం. రేయ్ లేగు, రేయ్ నిన్నేరా, లెగరా రేయ్ లే. అబ్బా ఉండు బాస్. ఒరేయ్, టైం 9 అవుతుంది, లేవరా. మేడం 10 గంటలకు కదా వైన్ షాప్ తీసేది, గంట పడుకుంటా. వైన్ షాప్ అంటున్నాడేంటి వీడు? రేయ్ లెగరా. అబ్బా ఏంటి బాసు? రేయ్ నువ్వు మందు తాగావా? మేడం కొడతారేంటి? కొట్టడం కాదురా, చంపేయాలి నిన్ను. రేయ్ నువ్వు తాగిన విషయం మా పల్లవి వదినకి తెలిసిందంటే ఆవిడ కాదు, నేనే నిన్ను తీసుకెళ్లి బయటికి గెంటేస్తా. తాగింది ఎవరో చూడలేదులే బాసు, డోంట్ వరీ. సరే సరే, ముందు ఫ్రెష్ అయ్యిరా. అందరితో మాట్లాడి ఇవాళే ఉషా నీకిచ్చి పంపించేస్తాం. అవును మేడం, ఉషాని తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి? ఎవడో ఒకడికి అమ్మి పడతా పోయిరా, అప్పుడు కొంచెమైన డబ్బులు వస్తాయి. కరెక్టే బాసు.
బాసు ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా, మీరేం టెన్షన్ పడకండి. సరే తొందరగా చావు. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం బామ్మగారు, నమస్కారం. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? ఆ? అతి వినయం దూర్త లక్షణమని వంగి వంగి దండాలు పెడుతుంటే డౌట్ వచ్చిందిలే. అదేంటి బామ్మగారు, ఇంకా అతని మీద అనుమానం పోలేదా మీకు? అవును, నిన్నంతా తను ఇక్కడే ఉన్నాడు కదా. ఒక రోజంతా మన ఇంట్లోనే మనతో పాటే స్టే చేశాడు. నిజంగా తను మోసగాడైతే ఇక్కడెందుకుంటాడు? ఈ పాటికే పారిపోయేవాడు కదా. అవునండి, పారిపోతే ఎక్కడికి పారిపోగలను, ఎలా బ్రతకగలనండి? బ్రతికైనా చావైనా ఉషాతోనేనండి. పల్లవి గారు, ఉషాతో మాట్లాడారా? తనని కన్విన్స్ చేశారా? ఉషా, నా మీద నీకు కోపం తగ్గిందా? ఆ, నువ్వేం టెన్షన్ పడకు వెంకట్, నేను ఆల్రెడీ కన్విన్స్ చేశాను కదా, నీ మీద కోపం మొత్తం తగ్గిపోయింది. అయితే ఇంకెందుకు, తీసుకుని బయలుదేరు. థ్యాంక్స్ మేడం. ఉషా, నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, బయలుదేరదాం. నన్ను నమ్మినందుకు, నా ప్రేమను గెలిపించినందుకు, నాతో పంపిస్తున్నందుకు మీ అందరికీ పెద్ద నమస్కారం అండి. త్వరగా బ్యాగ్ తెచ్చుకో ఉషా. ఆ, అంత తొందర ఎందుకు బ్రదర్? 24 అవర్స్ గడిచిపోయింది కదా. అవునరా, 24 అవర్స్ ఇక్కడే ఉన్నాడు. తన గురించి ఏ నెగిటివ్ రిపోర్ట్ లేదు. సో ఇక బయలుదేరడమే కరెక్ట్. ఉషా, మేమేదో నిన్ను బలవంతంగా పంపించేస్తున్నామని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ప్రేమించిన వాడితోనే కదా. తనను అర్థం చేసుకో. ఆల్రెడీ అర్థం చేసుకుందండి. తనేంటి, నేను కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీకు కూడా పూర్తిగా అర్థం కావడానికి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను. ఏ షార్ట్ ఫిల్మ్ ఏంటి? జస్ట్ ఒక 1 మినిట్ ఆగండి. ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుతురు కానీ. శంటి, వెళ్ళొకసారి ప్లే చేయి.